హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు 5,000 రూపాయలకు ఆన్లైన్లో దొరికే వాటర్ ప్యూరిఫైయర్ని చూస్తారనమాట. ఇది వచ్చేసి ఆక్వా డీ ప్యూర్, ఆక్వా డాట్ అనే పేర్లతో మార్కెట్ చేస్తూ ఉన్నారు అమెజాన్లో. అయితే ఈ ప్యూరిఫైయర్ మనం కొనొచ్చా, కొంటే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్స్టాలేషన్కి అసలు వస్తారా, సర్వీస్ అనేది ఉంటుందా అనేవి మీకు చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలోని క్లారిఫై. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇది కంపెనీ ప్రోడక్ట్ కాదండి, ఇది అసెంబుల్డ్ ప్రోడక్ట్. ఆక్వా డీ ప్యూర్, ఆక్వా డాట్ అనే పేర్లతో వీళ్ళు మార్కెట్ చేసుకుంటా ఉన్నారు. రెండోది ఏంటంటే సర్వీస్ విషయానికి వస్తే దీనికి ప్రత్యేకంగా సర్వీస్ సెంటర్లు అలానే ఏముండవు. లోకల్లో ఉన్న టెక్నీషియన్స్ని వీళ్ళు హైర్ చేసుకొని మీకు సంబంధించిన ఇన్స్టాలేషన్ డేటా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఇన్స్టాలేషన్ చేపిస్తారు. అది అక్కడ సర్వీస్ ఉంటే. లేదు సర్వీస్ పర్సన్ లేరనుకోండి, మీరు పర్సనల్గా అయినా ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. సర్వీస్ ఛార్జెస్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే దీనికి వారంటీ ఉంటుందా అని చాలామంది అన్నారు. వారంటీ అనేది దీనికి ఓన్లీ 6 months ఫిల్టర్ల మీద ఉండదండి. ఓన్లీ 6 months ఎలక్ట్రికల్ ఐటమ్స్ లైక్ మోటారు, ఎస్ఎంపిఎస్, ఎస్వి ఇలాంటి 3 parts మీద మాత్రమే 6 నెలలు ఉంటుంది. ఇంకా అసలు మిగిలిన ప్రోడక్ట్ మీద దీనికి అసలు వారంటీ అనేది లేదు. అంటే దాని అర్థం ఏంటంటే నడిచిన అన్ని రోజులు నడుస్తుంది, నడవకపోతే మీరు సొంతంగా డబ్బులు పెట్టి సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట లోకల్ పర్సన్తో. అయితే మ్యాక్సిమం ఎక్కువగా అసలు మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట దీనికి. ఒకవేళ వచ్చినాయి అనుకోండి, సార్ట్అవుట్ చేసే టెక్నీషియన్ ఉండగలగాలి. అప్పుడు మనం ఈజీగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. పెద్ద ఎక్కువ హెవీగా ఖర్చు అయ్యేది కూడా ఏమీ ఉండదు. ఇక తెలియక బయట లోకల్ టెక్నీషియన్లు పట్టుకొచ్చి వాళ్ళతో చేపిస్తే వాళ్ళు ఏంటంటే ఇక రూపాయికి 10 రూపాయలు చెప్తారు, 100కి 1000 రూపాయలు చెప్తారు. తెలవందే ఉంది. సో అట్లా ఎక్కువ వసూలు చేసి అది వేస్ట్ అని చెప్తారు తప్ప మార్కెట్లో దీని రుచి, ఇది పర్ఫెక్ట్గా పనిచేసిన వాళ్ళు దీని గురించి చెప్తారు. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్, అసలు డౌట్ లేకుండా 5,000 రూపాయలు కళ్ళు మూసుకొని పెట్టి కొనుక్కోవచ్చు, మీరు ఫిట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి 2 నెలలకు మనం బయట ఉన్నటువంటి స్పన్ ఫిల్టర్ అనేది మార్చుకుంటూ ఉండాలా. అప్పుడు మిషన్ పైన బర్డెన్ తగ్గుతుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇంకోటి, మీరు వాడకం అయిపోయాక స్విచ్ బంద్ చేసుకుంటూ ఉండాలా. ఆ పైన వాటర్ ట్యాంక్ కూడా రెగ్యులర్గా మీరు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ మిషన్ మీద పెట్టే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గిపోద్ది మీకు. అట్లా కాకుండా అట్లా పెట్టి వదిలేసామా అని నడిపిస్తున్నామా, వాటర్ వస్తున్నాయి తాగుతున్నాం అనుకుంటే మీకు ప్రాబ్లమ్స్ తొందరగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక దీని స్టోరేజ్ ట్యాంక్ విషయానికి వస్తే 10 నుంచి 12 లీటర్ల వరకు వాటర్ స్టోరేజ్ అయి ఉంటాయి. మీరు 1 అవర్లో మళ్ళీ ఫిల్అప్ అయిపోతుంది అనమాట, ఆటోమేటిక్ ఫిల్ ఇది. అండ్ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి మొత్తం టోటల్ ఫిల్టర్ కిట్ అనేది మార్చుకుంటూ ఉండాలి. అయితే ఏంటంటే ఈ బయట 15,000 20,000 కొనుక్కున్న వాటర్ ప్యూరిఫైయర్ వాళ్ళు కూడా నెలొచ్చే 6 నెలలకు లేదా సంవత్సరానికి 4-5 వేలు పెట్టాల్సి వస్తుందని వాళ్ళు కూడా ఇవి కొనుక్కుంటా ఉన్నారు, నేను అబ్జర్వ్ చేశాను. సో అంటే ఏంటంటే ఇది 4,000 పెడితే చాలు, మొత్తం టోటల్ కిట్టే కొత్త కిట్ వస్తుంది. మళ్ళీ ఒక 500 పెట్టి ఇన్స్టాలేషన్ చేసుకుంటే మళ్ళీ 1 year పని చేసినా చాలు, మళ్ళీ తర్వాత ఇంకోటి కొత్తగా కొనుక్కోవచ్చు అనే కాన్సెప్ట్లో కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాగా నేను ఇది వచ్చేసి స్పన్ ఫిల్టర్. ఆ స్పన్ ఫిల్టర్ మీరు రెగ్యులర్గా మార్చుకుంటూ ఉంటే బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట మిషన్ పైన. ఇక ఈ మిషన్కి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం వాడు అదే బాక్స్లో పెట్టిస్తాడు, అదే 5,000కి. ఇక ఎక్స్ట్రాగా మీరు టెక్నీషియన్ దగ్గర ఏం కొనాల్సిన అవసరం లేదు మ్యాక్సిమము. కాకపోతే కొన్ని చెప్తారు, ఏంది యాంటీ స్కేలెంట్ బాల్స్ ఉన్నాయండి అవి వేసుకోండి అని అంటారు, లేకపోతే స్టాండ్ లేదు స్టాండ్ పెట్టుకోండి అని అంటారు. యాక్చువల్గా స్టాండ్ అవసరం లేదు, 2 స్క్రూలు వేసి దానికి హ్యాంగ్ చేస్తే సరిపోద్ది. ఇది మొత్తం వాల్ హ్యాంగింగే. కాకపోతే వాళ్ళు టెక్నీషియన్స్ ఆ మాట చెప్తారు. ఇంకా పోతే దీనికి కవర్ కూడా ఉండదు, కవర్ ఇవ్వడు వాడు. కవర్ కూడా కొనుక్కోండి సార్ మా దగ్గర కవర్ కూడా అమ్ముతాం అంటారు. అది వాళ్ళు ఏంటంటే మనకు 300కు వచ్చేది ఒక 1000 రూపాయలు చేస్తారనమాట. అంటే నేను ఏంటంటే టెక్నీషియన్ తప్పుగా చెప్పట్లేదు, నేను కూడా ఒక టెక్నీషియనే. కాకపోతే ఏంటంటే అంత హెవీగా దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద బ్రాండ్ వాటర్ ప్యూరిఫైయర్లతో మనం కంపేర్ చేస్తే దానిలో ఉన్న వాటర్కి ఇక్కడ ఉన్న వాటర్కి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందా, హెల్దీ వాటర్ అయినా, టీడీఎస్లో ఏమైనా మార్పులు ఏమైనా వస్తాయా, రోగాలు వస్తాయా, మంచియేనా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకంటే తక్కువ కాస్ట్ తగ్గుతుంది కదా, మరి అదేం అంత కాస్ట్ ఉంది బ్రాండ్ది, ఇది ఇంత తక్కువ ఉంది, ఇది మంచిదేనా అనేసి జనరల్గా పడుతూ ఉంటుంది మైండ్లో. సో మెయిన్ ఒక్కటే, ఇందులో వాటర్లో ఏ తేడా ఉండదు, ఓన్లీ దాని క్వాలిటీ విషయంలోనే తేడా ఉంటుంది. ఈ మెటీరియల్ కొంచెం డెలికేట్ మెటీరియల్ ఉంటుంది అండి, అది ముందే చెప్తున్నా. పడేస్తే పగిలిపోద్ది, గట్టి గుద్దితే ఇరిగిపోద్ది ఈ మెటీరియల్. వేరే బ్రాండెడ్ అయితే ఏంటంటే కొంచెం పడ్డా కానీ ఏం కాదు, అట్లా ఉంటుంది. కానీ వాటర్లో మాత్రం డిఫరెన్సెస్ ఏమి ఉండవు, వాటర్ సేమ్ ఉంటుంది. లోపల మనం ఆ వాటర్ ఈ వాటర్ వాటిలో టీడీఎస్ లేకపోతే ఎసిడిటీ అవి చెక్ చేసుకుంటే పిహెచ్ వాల్యూస్ చెక్ చేస్తే సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అందుకే జనాలు మోస్ట్లీ దీనికే ప్రిఫర్ చేస్తున్నారు. 15-20 వేలు పెట్టేది అవసరమా, 5,000 సంవత్సరం కాగానే మళ్ళీ తీసి పడేసి ఇంకోటి పెట్టుకున్న 5,000కి సరిపోద్ది అన్నట్లు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. ఇక దీని ఫిల్టర్ల విషయానికి వస్తే దీనిలో ఆర్ఓ ఉంటుంది, యూవీ ఉంటుంది, యూఎఫ్ ఉంటుంది, టీడీ
టీడీఎస్ అడ్జస్టర్ ఉంటుంది, కాపర్ ఫిల్టర్ ఉంటుంది, ఆల్కలిన్ అంటాం కదా, అదే కాపర్ ఫిల్టర్ ఉంటుంది, ఆల్కలిన్ ఉంటుంది. అట్లా మనకి అన్నీ ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. మరి నిజంగా అవన్నీ పనిచేస్తాయా అని కొంతమంది అంటారు. నిజంగానే పనిచేస్తాయి అవన్నీ, నో డౌట్. ఇకపోతే ఈ మిషన్లో ఉండే యాక్సెసరీస్లో మెయిన్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటంటే, కొన్న 10 రోజులకో నెల రోజులకో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ ఫిల్టర్లలో రావండి, మోటార్లో కూడా రాదు. ఓన్లీ ఎలక్ట్రికల్ ఎస్ఎంపిఎస్ అని ఉంటుంది, అది రావు. ఇంకోటి ఎస్వి అని ఉంటుంది, సోలనాయిడ్ వాల్వ్ అని, అది రావచ్చు. ఈ రెండే ప్రాబ్లమ్స్ కొన్న 10-15 రోజులు నెల రోజుల లోపు వస్తే ఈ రెండే మెయిన్ టెస్ట్ చేయించుకోవాలి. అలా కాకుండా మీరు ఎవరైనా టెక్నీషియన్ వచ్చాక వాడికి తెలుస్తుంది ఇది లేదండి ఫిల్టర్లు ఫెయిల్ అయినాయి అని చెప్పాడు అనుకోండి, అది రాంగే నాకు తెలిసినంతవరకు అయితే. 5,000 రూపాయలకి ఇది కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, ఆలోచించాల్సిన అయితే అవసరం లేదు. మంచిదే ప్రోడక్ట్ విషయంలో.